మూర్ఖుడిని పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి జీవితం చివరికి ఏమైందో ఈ కథలో తెలుసుకుందాం. కావ్య వంటగదిలో కూరగాయలు తరుగుతూ ఏదో ఆలోచిస్తూ చెయ్యి కట్ చేసుకుంటుంది. సడన్గా అమ్మా అని అరుస్తుంది. హాల్లో ఉన్న కావ్య ఫ్రెండు ఏమైంది అనుకుంటూ వంటగదిలోకి వచ్చి చూస్తుంది. అయ్యో, ఏమైంది కావ్య, ఎలా కట్ చేసుకున్నావు? ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు, అందుకే ఇలా జరిగింది. ఇద్దరు హాల్లోకి వస్తారు. ఇప్పుడు చెప్పు, ఏమైంది కావ్య? ఎందుకు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు? అడిగితే చెప్పవు, అసలు చెప్తేనే కదా ఏ సమస్య అయినా తీరేది అంటుంది ఫ్రెండ్. కావ్య గతంలోకి వెళ్తుంది. అవి కావ్య డిగ్రీ చదువుకునే రోజులు. డిగ్రీలో కావ్య చాలా బాగా చదువుతుంది. పైగా అందంగా కూడా ఉండేది. ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉండేది. అప్పుడే కావ్యకి మహేష్తో పరిచయం ఏర్పడుతుంది. వారి పరిచయం కొంతకాలంలోనే ప్రేమగా మారుతుంది. మహేష్ అంటే కావ్యకి చాలా ఇష్టం. మహేష్ కూడా కావ్యని బాగా ఇష్టపడేవాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. మహేష్ కావ్యల చదువులు అయిపోతాయి. కావ్యకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూడటం మొదలు పెడతారు. కావ్య మహేష్ గురించి ఇంట్లో చెప్తుంది. దానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. కావ్యకి వేరే సంబంధం చూస్తారు. కావ్య పెళ్లి విషయం మహేష్తో చెప్తుంది. కానీ మహేష్ ఏం చేయలేకపోతాడు. కారణం మహేష్కి జాబ్ లేదు. వారం తర్వాత కావ్యకి అనిల్తో ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఎంగేజ్మెంట్ రోజు అనిల్ కావ్య నెంబర్ అడిగి తీసుకుంటాడు. కావ్య ఇంకా చేసేదేమీ లేక మెల్లగా మహేష్ని మర్చిపోవాలి అనుకుంటుంది. మహేష్ జ్ఞాపకాలు తన మనసు నుండి తీసేయాలి అనుకుంటుంది. ఎంగేజ్మెంట్ అయిపోయిన రోజు రాత్రి అనిల్ కావ్యకి మెసేజ్ చేస్తాడు, హాయ్ అని. కావ్య కూడా తిరిగి హాయ్ అని మెసేజ్ చేస్తుంది. అలా ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని పడుకుంటారు. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లికి 2 నెలల గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లో కావ్య అనిల్ కాల్స్ మాట్లాడుకునేవాళ్ళు. ఒకరోజు అనిల్ కావ్యని నీకు ఎవరైనా లవర్ ఉన్నాడా అని అడుగుతాడు. కావ్య మహేష్ గురించి చెప్పాలి అనుకుంటుంది. కానీ చెప్తే అనిల్ ఏమనుకుంటాడో అని లేదు అని అబద్ధం చెప్తుంది కావ్య. కానీ నాకు ఉంది అంటూ బాంబ్ పేలుస్తాడు మహేష్. కానీ నా లవర్కి పెళ్ళి అయిపోయింది, కానీ ఆమె అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు అనిల్. అనిల్ మాటలు విన్న కావ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కాల్ కట్ చేసేస్తుంది. ఆ రోజు రాత్రంతా కావ్యకి నిద్ర పట్టలేదు. ఒక పెళ్ళైన అమ్మాయిని ఇంకా లవ్ చేయడం ఏంటి, పైగా నాతో పెళ్ళి పెట్టుకొని. అసలు వీడి గురించి వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్ళి ఆపించేయాలి అనుకుంటుంది కావ్య. మరుసటి రోజు ఉదయం కావ్య విషయం అంతా ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. కావ్య ఇంట్లో వాళ్ళు, నువ్వు పెళ్లి నుండి తప్పించుకోవడానికి ఇలా అనిల్ మీద నిందలు వేస్తున్నావు. మర్యాదగా పెళ్ళి అయ్యేంత వరకు నోరు మూసుకొని ఉండు అని కావ్యనే తిడతారు ఇంట్లో వాళ్ళు. కానీ అనిల్ మాటలు రోజురోజుకి ఎక్కువ అయిపోతాయి. నీతో పెళ్ళి అయ్యాక కూడా నేను ఆ అమ్మాయినే ఇష్టపడతా, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేవాడు అనిల్. పెళ్ళి అయ్యాక అతనే మారుతాళ్లే అని కావ్య అన్నిటికీ సైలెంట్గా ఉండేది. తను ఒక మూర్ఖుడిని పెళ్లి చేసుకుంటున్నా అని తెలిసి కూడా పెళ్లికి ఒప్పుకుంటుంది కావ్య. 2 నెలల తర్వాత కావ్య అనిల్కు పెళ్లి జరిగిపోతుంది. వాళ్ళిద్దరికీ ఆ రోజు మొదటి రాత్రి. కావ్య గదిలోకి వెళ్ళగానే అనిల్ కావ్యతో ఇలా అంటాడు, చూడు, నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు. ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ మన మధ్య ఎలాంటి బంధం ఉండదు. ఈ రోజు నుండి నువ్వు కింద ఆ చాప మీద పడుకో అంటాడు. కావ్యకి తన జీవితం ఏమైపోతుందో అర్థం కాదు. రోజులు గడుస్తున్న కొద్దీ కావ్యని పట్టించుకోవడం మానేస్తాడు. ఇంటికి రావడం కూడా తగ్గిస్తాడు. పెళ్ళి అయిన కొత్తలో 3 రోజులకి 4 రోజులకి ఇంటికి వచ్చేవాడు. తరువాత వారానికి నెలకి వచ్చేవాడు. ఈ విషయాన్నే పుట్టింటి వాళ్లతో చెప్తుంది కావ్య. పెళ్ళయింది కాబట్టి నువ్వు అతనితో ఉండాల్సిందే, అతనే చిన్నగా మారుతాళ్లే అని కరాఖండిగా చెప్పేస్తారు పుట్టింటి వాళ్ళు. అనిల్ వాళ్ళ అమ్మానాన్నలు ఊర్లో ఉండటం వల్ల వాళ్ళు తమ కొడుకు గురించి అసలు ఏం పట్టించుకునేవాళ్ళు కాదు.
నెలకి ఒక్కసారి అయినా ఇంటికి వచ్చే అనిల్ ఇప్పుడు పూర్తిగా ఇంటికి రావడం మానేస్తాడు. ఏదో చదువుకున్నాను కాబట్టి నేను జాబ్ చేసుకొని నా జీవితం నేను గడుపుతున్నాను. కానీ నా అంతరాత్మ నన్ను అడిగే ప్రశ్న ఒక్కటే, ఇంకా ఎంతకాలం ఈ ఒంటరి బతుకు? నా భవిష్యత్తు ఏంటి? ఇదే నేను ఎప్పుడూ ఆలోచించేది అని కావ్య తన గతాన్ని ఫ్రెండ్కి చెప్తుంది. కావ్య గతాన్ని విన్న ఆమె ఫ్రెండ్ చాలా బాధపడుతుంది. సరే కావ్య, నేను ఇంకా ఇంటికి వెళ్తాను అని ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది. ఆమె ఇంటికి వెళ్తుంది కానీ తన మనసులో ఉండదు. కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కావ్య మనసులో ఇంత బాధ దాగి ఉందా? ఇన్నాళ్ళు తన బాధని గుర్తించలేకపోయాను. కావ్య భవిష్యత్తు కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటుంది ఆమె ఫ్రెండ్. కానీ ఏం చేయాలి? కావ్య భవిష్యత్తు బాగుండాలి అంటే తనకి తోడు ఉండాలి. కానీ తన భర్త తనని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కావ్యని చేరదీసేది తన తల్లిదండ్రులు మాత్రమే. వాళ్లకే కావ్య పరిస్థితి అర్థమయ్యేలా చెప్పి కావ్యని వాళ్ళ దగ్గరికి పంపించాలి అనుకుంటుంది. ఎలాగోలా కష్టపడి కావ్య వాళ్ళ అమ్మా నాన్నల నెంబర్ కనుక్కుంటుంది. కావ్య తల్లిదండ్రులకు పరిస్థితిని వివరిస్తుంది. కానీ వాళ్ళు అర్థం చేసుకోరు. కానీ చాలాసేపు బతిమాలిన తర్వాత కావ్యని వాళ్ళ అమ్మా నాన్నలు తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటారు. సరే, మేము సాయంత్రం బయలుదేరి రేపటికి సిటీకి వస్తాము. వచ్చి కావ్యని మాతో తీసుకెళ్తాము అని చెప్తారు. వాళ్ళ మాటలకి కావ్య ఫ్రెండ్ చాలా సంతోషిస్తుంది. రేపటితో కావ్య కష్టాలు తీరబోతున్నాయి. కావ్య వాళ్ళ ఊరికి వెళ్ళి అమ్మా నాన్నలతో సంతోషంగా ఉంటుంది. ఈ విషయం కావ్యకి ఇప్పుడే చెప్పకూడదు. రేపొద్దున కావ్యను తీసుకెళ్ళడానికి వచ్చిన అమ్మా నాన్నలను చూసి కావ్య సర్ప్రైజ్ అవ్వాలి అని హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య ఫ్రెండ్. మరుసటి రోజు సిటీకి వచ్చిన కావ్య అమ్మా నాన్నలు బస్సు దిగి కావ్య ఫ్రెండ్కి కాల్ చేస్తారు. ఆమె వాళ్ళని తీసుకొని కావ్య ఉంటున్న ఇంటికి వెళ్తుంది. తలుపు ఎంతసేపు తట్టినా కూడా కావ్య తలుపు తీయదు. వాళ్లకు చాలా భయం వేస్తుంది. అప్పుడే చిన్నగా తలుపు తీసుకుని కావ్య బయటికి వస్తుంది. కావ్య పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు వాళ్ళు చేసిన తప్పును తెలుసుకుంటారు. కావ్యని తమతో ఊరికి వచ్చేయమని బతిమిలాడతారు. కానీ కావ్య అందుకు ఒప్పుకోదు. నిన్న రాత్రే నేను చనిపోదాం అనుకున్నాను. ముందు వెనుక ఆలోచించకుండా తల్లిదండ్రులుగా మీరు చేసిన తప్పుకు, పెళ్లి చేసుకొని జీవితాంతం తోడుండాల్సిన ఆ మూర్ఖపు భర్త చేసిన తప్పుకు నా జీవితాన్ని ఎందుకు బలి చేసుకోవాలి అనిపించింది. అందుకే ఇంకా నేను మీ కళ్ళ ముందు నిలబడి ఉన్నాను. నేను జీవితంలో ఎదగాలి అనుకుంటున్నాను. దానికోసమే కష్టపడతాను. మీకు అంతగా నా మీద ప్రేమ ఉంటే మీకు కుదిరినప్పుడు నన్ను చూడటానికి ఇక్కడికి రావచ్చు. నా కష్టాలను అర్థం చేసుకొని నా జీవితం బాగుండాలని కోరుకున్న నీలాంటి ఫ్రెండ్ దొరకడం నాకు చాలా అదృష్టం అంటూ తన ఫ్రెండ్ని హత్తుకొని బ్యాగ్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతుంది కావ్య. కావ్య మాటలకు తల్లిదండ్రులు తమ తప్పు తెలుసుకొని అలాగే చూస్తూ ఉండిపోతారు. 1 సంవత్సరం గడిచిపోతుంది. కావ్య తల్లిదండ్రులు అప్పుడప్పుడు కావ్యని చూడటానికి సిటీకి వచ్చి వెళ్తూ ఉండేవారు. నీకు మళ్ళీ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామని బతిమిలాడేవారు. కావ్య మళ్ళీ ఆ రొంపలోకి దిగడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. కావ్య బాగా కష్టపడి ప్రమోషన్ సాధించి మంచి పొజిషన్లోకి వెళ్తుంది. ఒకరోజు కావ్య ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా కావ్య కారుకి ఒక అతను అడ్డుగా వస్తాడు. సడన్గా కారు ఆపి కావ్య కిందకి దిగుతుంది. అతనిని చూసి గుర్తుపట్టి షాక్ అవుతుంది. అనిల్ కావ్య భర్త. జుట్టు పెరిగి చిరిగిన బట్టలు వేసుకొని మతిస్థిమితం లేకుండా పిచ్చివాడిలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆ పరిస్థితిలో భర్తని చూసిన కావ్యకు అతనిని అలాగే వదిలివేయాలనిపించదు. హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయిస్తుంది. అనిల్ తిరిగి కోలుకొని నార్మల్ మనిషి అవుతాడు. హాస్పిటల్ వాళ్ళ ద్వారా విషయాన్ని అంతా తెలుసుకొని ఒకరోజు కావ్యని కలవడానికి వెళ్తాడు. కానీ కావ్య అనిల్తో మాట్లాడటానికి ఇష్టపడదు. నిన్ను పెళ్లి చేసుకొని మోసం చేసినందుకు నాకు ఇలా జరగాల్సిందే కావ్య. నిన్ను పెళ్లి చేసుకోకుండా అయినా ఉండాల్సింది.
నిన్ను పెళ్లి చేసుకొని నేను ప్రేమించిన అమ్మాయి దగ్గరకు వెళ్ళాను. కానీ ఆమె నాతో కొంతకాలమే కలిసుంది. తన భర్తే ముఖ్యమని నన్ను అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయింది. నేను నీకు అన్యాయం చేసినందుకు దేవుడు ఆమె రూపంలో నాకు అన్యాయం చేశాడు. పిచ్చివాడిలాగా రోడ్లు పట్టుకొని తిరిగి నన్ను మామూలు మనిషిని చేశావు. నన్ను క్షమించగలవా కావ్య అంటూ కాళ్ల మీద పడతాడు అనిల్. కావ్య తిరిగి తన భర్తని క్షమించాలా వద్దా, లేక వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలా? మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.